Hello friends, how are you? What's going on? Wow, I am so excited that I will speak to you every day from today at 9 p.m. I want you to inform all your friends and ask them to inform all their friends, and they will inform all their friends. So by multiplication, we can all talk to each other. I want you to advise me, send me your suggestions, comments, and I'm going to see you when I come to your city. If you're in Visakhapatnam, Vijayanagaram, Srikakulam, East Godavari, if it is Kakinada, Rajamundry, Amalapuram, I'll be coming to all of your cities. Do you understand how excited I am? You know, I've never been more excited in my life. I've traveled the world for 37 years. 37 సంవత్సరాలు ప్రపంచం అంతా తిరిగాను కానీ ఇప్పుడు రియల్ ఎక్సైట్మెంట్ 2019 మన ఇయర్. డూ యూ అండర్స్టాండ్ దాట్? వీ విల్ విన్. ఆల్రెడీ వాళ్ళ గుండెల్లో రైళ్ళు ప్రయాణం చేస్తున్నాయి. ఏం చేద్దామా? ఈయన చంపుదామా? ఈయన అరెస్ట్ చేద్దామా? ఈయన ఫ్రేమ్ చేద్దామా? ఏం చేద్దాం? వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, ప్రజలు మనతో ఉన్నారు, సత్యం మనతో ఉంది. అర్థమవుతుందా మీకు? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు మనకుండగా మనకు విరోధి ఎవరు? బైబిల్లో మాట ఉంది. ఓకే, మీరు హిందూస్ అయినా పర్లే, ముస్లిమ్స్ అయినా పర్లే. ముస్లిమ్స్ అందరూ బైబిల్ నమ్ముతారు. ఎందుకంటే ముస్లిమ్స్ యేసు ప్రభు గురించి 99 టైమ్స్ రాసి ఉంది. అర్థమవుతుందా? వా. సో నేను రిలీజియన్ మాత్రం కన్వర్ట్ చేయను. ఎప్పుడు నా లైఫ్లో 37 సంవత్సరాల్లో మీరు హిందూ అయితే హిందూగా ఉండండి, ముస్లిం అయితే ముస్లింగా ఉండండి, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్గా ఉండండి. మీకు విశ్వాసం వచ్చిన వాళ్ళు ప్రేయర్ చేసుకోండి. కానీ యేసు ప్రభు ఏకైక రక్షకుడే నేను ఎప్పుడూ చెప్తా. అది నా ఫెయిత్, నా బిలీఫ్. ఆయన ద్వారా రక్షణ, మనసుకు శాంతి, హృదయం ఆశ, నెమ్మది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మన మెయిన్ ఫోకస్ ప్రేయర్స్ కూడా చేస్తా. కానీ ఇప్పుడు మనం ప్రజాశాంతి పార్టీ పెట్టింది ఏంటంటే ఇంటింటా శాంతి రావాలి. శాంతి ఉందా? తినడానికి తిండి లేకపోతే ఎలా శాంతి ఉంటుంది? కట్టుకోవడానికి బట్ట లేకపోతే ఎలా శాంతి ఉంటుంది? నిరుద్యోగులు లక్షల మందికి నిరుద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవు. లక్షల మందికి. ఈ దేశం ఎంత పాడవడం, ఎంత విచారం. కొన్ని కుటుంబాలు చూస్తే, రాజకీయ కుటుంబాలు, కొందరికి 100 కోట్లు, కొందరికి 1000 కోట్లు, కొందరికి లక్షల కోట్లు. తరగదు భూమి. అన్ని భూములు ఉన్నాయి. నాకు 1 ఇంచ్ స్థలం ఉందా? యేసు ప్రభువుకు లేదు, నాకు లేదు. ప్రపంచంలో 1 ఇంచ్ స్థలం, ఒక సొంత ఇల్లు, ఒక సొంత కారు. ఛాలెంజ్ చేస్తున్నా ఏ మీడియానైనా, ఏ పొలిటీషియన్ అయినా. మన రాష్ట్రంలో ఏటి, మన దేశంలో ఏటి, మన ప్రపంచంలో ఏటి. ఎందుకు? మీరే నా కుటుంబం. ఈ ప్రపంచంలో వితంతువులందరికీ సహాయం చేసిన దాకా నాకు ఒక సొంత ఇల్లు ఉండకూడదు అని 40 లక్షల వితంతులకు సాయం చేశాను. మన దేశంలో ఢిల్లీలో 1000 మందికి, చెన్నైలో 10,000 మందికి, బెంగళూరులో 10,000 మందికి, బాంబేలో 1000 మందికి. మీ ప్రతి గ్రామంలో పాస్టర్ల ద్వారా చేశాను, చర్చ్ మెంబర్స్ ద్వారా చేశాను, ఆర్డీఓల ద్వారా చేశాను, కలెక్టర్ ద్వారా చేశాను, ఎమ్మెల్యేల మినిస్టర్ల ద్వారా చేశాను, అందరి ద్వారా చేశా. చివరికి గవర్నమెంట్ చూసారా, మన ముఖ్యమంత్రులు. ఈరోజు నాకు సెక్యూరిటీ ఎవరు? మా ముఖ్యులు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇంతవరకు ఇంక సెక్యూరిటీ ఇవ్వట్లా. నేను అదే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎందుకు కోపం అండి? మీరంటే నాకు ఎంత ప్రేమ. ఈ రోజుకి ఇప్పుడు మీరు కాల్ చేయండి, ఈరోజు కాల్ చేయండి, రేపు కాల్ చేయండి, ఎక్కడ కలుద్దాం మీ ఇంటికి రమ్మంటే వస్తా. మీరు నాకు శత్రువు కాదు, జగన్ నాకు శత్రువు కాదు. హృదయంలో ఒక మంట. నా ప్రజలకి ఇంతకుముందు తెచ్చినట్టు 100,000 కోట్లు తేలేకపోతున్నాను, సహాయం చేయలేకపోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నిసార్లు నా మీటింగ్లకు వచ్చి పొగిడారు. పాల్గారు లాంటి గొప్పవారు లేరు. మన రాష్ట్రంలో పుట్టడం ఎంత భాగ్యం మన తెలుగు బిడ్డ. కానీ చూసారా, ఇప్పుడు కూడా 1-2 పెట్టాం, పూర్తి పెట్టలే మీ స్టేట్మెంట్స్ యూట్యూబ్లో. డాక్టర్ కేఏ పాల్ వరల్డ్ లీడర్స్ అంటే అందులో దేవగౌడ్ గారు, 8 మంది ప్రధానమంత్రులు, ఒక ప్రధానమంత్రి పెట్టాను. అనేక మంది ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది పెట్టాం. అనేక మంది గవర్నర్లో ఒక గవర్నర్ సుశీల్ కుమార్ సింధేది పెట్టాం. అనేక మంది లీడర్స్లో బీజేపీ లీడర్ దత్తాత్రేయని పెట్టాం, ఎర్రంనాయుడు గారిని పెట్టాం. ఎందుకు పెట్టాం? అర్థమైంది మీకు? ఎందుకు? రుజువు లేకపోతే ఇప్పుడేదో నాకు పిచ్చి వచ్చిందట. నాకు పిచ్చి,
కొంతమంది యూట్యూబుల్లో పెట్టి ఒకడు అంటాడు, పాల్ గారిని ఎందుకు ఇంత సీరియస్ తీసుకుంటున్నారు, ఆయనకి ఎవడు ఓట్లేస్తాడు. ఆ మాట మేలో అనుబాబు, నాకెవరు ఓట్లేస్తారా, నాకు ఎవరు ఓటేయరు అని అడుగు. ఛాలెంజ్ చేస్తున్నా, మేలో నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అయి తీరుతా. ముఖ్యమంత్రి పదవి కొరకు కాదు, నాకెందుకు ముఖ్యమంత్రి పదవి, తప్పదు గనక దేవుడు యెహోవా ఎరుకోకుండా యేసుగా వెళ్ళవలసి వచ్చింది గతి లేక. వీళ్ళందరూ దోచుకు తింటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్లు దోచుకున్నారని వైఎస్ఆర్ అయితే బుక్కే రాసి రిలీజ్ చేశారు, మొన్న TV9లో వచ్చారు. జగన్ గారికి మీకు 12 కేసులు ఉన్నాయి, ఏ రోజున మీరు జైలుకి వెళ్తారో, ఆల్రెడీ మీరు 1,00,000 కోట్లు దోచుకున్నారు, వైట్ చేసుకున్నారు 1,000 కోట్లని టీడీపీ వాళ్ళు అంటున్నారు. దోచుకున్నారు, ఎంత దోచుకున్నారు నాకు తెలియదు, కానీ అది వదిలేయండి. ఎంత దోచుకున్నారు. బాధ ఏంటంటే 1,00,000 కోట్లు అప్పు చేశారు మన ఆంధ్ర రాష్ట్రంలో. అర్థమైంది? 1,00,000 కోట్లు అంటే ఏమని మీకు తెలుసా? ఒక రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి 1,50,000 కోట్లు అంటే 6 లక్షల కోట్లు ఆయన నిజంగా దోచుకొని ఉంటే, ఇన్ని భూములు, ఇన్ని లక్షల ఎకరాల భూములు దోచుకొని ఉంటే, ఆ భూములు వదిలేయండి సార్, మా పేదలకు వదిలేయండి, మా బడుగు బలహీన వర్గాలకు వదిలేయండి, మా అనాథులకు వదిలేయండి. నేను దోచుకున్నానా? భోగాపురంలో నేను పుట్టిన దగ్గర చిట్టువలస ప్రక్కని 25 సంవత్సరాల కిందట 25 ఎకరాలు కొని ₹1 ఎవరి దగ్గర తీసుకున్నానా? ఇప్పటికీ ఉందా భూములు? ఆ ఆర్ఫనేజ్ ఉంది ఇప్పటికి. డబ్బులన్నీ ఆపేసిన బిల్డింగులు ఉన్నాయి. ఇంకా కొంతమంది అనాథులు పేదల్ని పోషిస్తున్నాం. అలాగే సదాశివపేట మెదకులో 1,200 ఎకరాలు, రెండు కలిపితే 1,200 ఎకరాలు. అంటే వైట్ హౌస్ 16 ఎకరాలు. అమెరికాలో వైట్ హౌస్ ట్రంప్ ఉన్నది. ఇది 1,200 ఎకరాలు. అనాథుల కొరకు, నా కొరకు కాదు, వితంతువుల కొరకు గ్లోబల్ పీస్ సెంటర్ పెట్టి వేలు మందిని ట్రైనింగ్ ఇచ్చి 120 దేశాలు పంపించాను మా తెలుగు బిడ్డల్ని. 120 దేశాలు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ రోజు ఓపెన్ చేశారు 2000లో. ఏంటి పాల్ గారు, ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎలా చేస్తున్నారు అని బాధ వేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నా గురించి మాట్లాడడం లేదు, చిన్న సెక్యూరిటీ ఇవ్వట్లేదు, నా సొంత అన్నయ్యని చంపిన భార్య పిల్లలకు నా ప్రాపర్టీలు వాళ్ళ ఆర్డీఓలు కలెక్టర్లు ఇచ్చాడు, అది మళ్ళీ నేను కోర్టులో వెళ్ళి గెలుచుకోవడం. అలాగే ఇవ్వచ్చా సొసైటీ ప్రాపర్టీలు? నా మీటింగ్లు క్యాన్సిల్ చేయొచ్చా? నా ప్రజల్ని ఇరికించొచ్చా? ఇప్పుడు నా కోఆర్డినేటర్కి పోలీసులు కాల్ చేసి థ్రెట్ చేయొచ్చా? చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజుకు ఒకటి నేను ఫెయిల్ అవ్వలా. 1980లో 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. ఒక్కటి ఫెయిల్ అవ్వలా. దేవుడు నన్ను రాజకీయాల్లోకి రప్పించాడండి, మీరు కాదు. మీరు పెట్టిన కష్టాల ద్వారా, కాంగ్రెస్ పార్టీ పీస్ మిషన్ క్యాన్సిల్ చేసిన ద్వారా, నేను జైలుకి వెళ్ళిన ద్వారా చాలా దేవునికి వందనాలు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, ఆయన ఎవరో ఇంతవరకు నేను కల్లా. ఒంగోలు కోర్టు జడ్జికి వెళ్ళి మా తప్పు అయిపోయిందండి, పాల్ గారు ఏం చేయలేదని కోర్టు మెజిస్ట్రేట్ ముందు సాక్ష్యం ఇవ్వడం అంతకన్నా గొప్పతనం ఏంటి? నన్ను నిర్దోష ప్రపంచంలో ఒకే ఒక కేసులో ఇరికించారు, అది కూడా జగన్, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. 2012లో 90 రోజులు జైల్లో ఉంచారు. ఇంకా బెయిల్ ఇవ్వకుంటే ఇంకో 17 రోజులు ఎక్స్ట్రా ఉంచారు చంపేద్దామని. ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నారు. ప్రజలారు ఆలకించండి. లక్షల కోట్ల మంది మీరున్నారు, నాతో మీరున్నారు, నేను మీతో ఉన్నాను. నా ప్రాణం పోయినా పర్వాలే, నేను తిరిగి వెళ్ళి అమెరికా వెళ్ళేది లేదు. 3 రోజులు 4 రోజులకి వెళ్తాను, వచ్చేస్తా, అంతే. పార్టీ పెట్టింది పీస్ మిషన్ కొరకు కాదు, కేవలం ఈ దేశాన్ని ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, శివసేన వాళ్ళు చేస్తున్న కామెంట్స్ వాళ్ళ నుంచి రక్షించడానికి కపిల్ సిబ్బాల్ గారిని పెట్టి కోఆర్డినేటర్గా మంచి గొప్పవాడిని, ఈ దేశంలోనే నెంబర్ 1 లాయర్ రామ్ జెఠ్మలాని తర్వాత 18 నెలలు ₹1 తీసుకోకుండా ఆయన సేవ చేస్తున్నారు, దేవుని సేవ చేస్తున్నారు. ఆయన మీద ప్రెషర్లు వస్తున్నాయి, నాకు తెలుసు ఎవరు ప్రెషర్లు పెడుతున్నారో. కనుక చంద్రబాబు నాయుడు గారు, నేను ఈ దేశాన్ని రక్షించడానికి నా పాత్ర కొంచెం పోసేద్దామని, ముందు నా తెలుగు ప్రజలకు సేవ చేయాలని రామ్ గోపాల్ వర్మ ఏదో ట్వీట్ చేశారట. ఆయన ఒకే ఒకసారి ఆయన నేను కలిసా, మంచి అనుభవం. నేను, జ్యోతి, వివేక్ మా హోటల్కి వచ్చారు. ఆయన
అది ఫిబ్రవరి 2017, 2 years కూడా అవ్వాల. ఎంత మంచిగా ఆయన ఇలా వచ్చి రాగానే నా పాదాలు టచ్ చేసి, పాల్గారు నేను లైఫ్లో ఎవరికి పాదాలు టచ్ చేయను అంటే జ్యోతి వివేక్ ఫోటోలు తీసిమన్నారు. మీ లైఫ్ ఏంటండి, మీ వండరు, మంచి మూవీ చేయాలని మాట్లాడుకున్నాం, చెయ్యాలి అంతే. మాకు వైట్ డబ్బు రానియకుండా ఆపుతున్నారు, బ్లాక్ డబ్బు మాకు వద్దు. ఇప్పుడు చూసారా, విజయవాడలో ఒక ఆయన 1000 కోట్లు ఇస్తానండి, 3 కోట్లు ఇస్తానండి, 5 కోట్లు ఇస్తానండి అని 3 వచ్చారు. సీక్రెట్గా హైదరాబాద్లో ఇచ్చేస్తాం సార్. చూసారా, ఎవరో డబ్బు తీసుకొచ్చి నన్ను ఫ్రేమ్ చేసి నన్ను అరెస్ట్ చేద్దామని. నాకు ఎవరి రూపాయి అవినీతిగా వద్దు. రేవంత్ రెడ్డి చూసారా, ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడారట. కేసీఆర్ గారిని నన్ను అరెస్ట్ చేయడానికి చూశారు. అవి నేను చెప్పను, వదిలేండి. నాకు ఎవరు డబ్బు వద్దు. ఎవరు నా దగ్గరకు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పంపించినట్టే నాకు లీగల్ డబ్బు కావాలి. ఎవరైనా మీరు డొనేట్ చేస్తే కేజ్రీవాల్కి ఢిల్లీలో ఎలా డొనేట్ చేశారో మా ఫేస్బుక్లో అకౌంట్ పెడుతున్నాం. 100 రూపాయలు ఇస్తే 100 ఇవ్వండి, 1000 రూపాయలు ఇస్తే 1000 ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు ఇవ్వండి, 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు ఇవ్వండి, పర్వాలేదు. పార్టీ డబ్బులతో గెలవు. దేవుని కృపను బట్టి కోట్ల మంది కన్నీరు కార్చి యేసు ప్రభుని ప్రార్థన చేసిన దాన్ని బట్టి అనాథులు వితంతువులు మలమల మాడిపోతున్నారు. మన కృష్ణమాదికి వచ్చి అది చెప్పారు ఢిల్లీలో. ఏం సార్, మీరు పార్లమెంట్కి వెళ్ళండి, త్వరగా ఈ దేశాన్ని మార్చాలి, వర్గీకరణ చేయాలంటే అన్నా. నేను పార్లమెంట్లో అడుగు పెడతా. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే చెప్తున్నాను మీకు. ఎక్కడా అప్పుడే చెప్పను. కొందరు విశాఖపట్నం అంటారు, కొందరు విజయనగరం అంటారు, కొందరు శ్రీకాకుళం అంటారు, కొందరు చిత్తూరు అంటారు, సార్ కర్నూలు అంటారు, కొందరు అనంతపూర్ అంటారు, కొందరేమో కాకినాడ సార్, రాజమండ్రి అంటారు, నరసాపూర్ అంటారు, ఏలూరు అంటారు, మొన్నేమో విజయవాడ. ఒంగోలు వెళ్తే ఒంగోలు సార్, నెల్లూరు వెళ్తే నెల్లూరు. నాకు అర్థం అట్లా ఎక్కడి నుంచి చేయాలో. ఒకటి మాత్రం, నేను ఎవరిని ఎమ్మెల్యేలు పెట్టినా మంచోళ్ళు పెడతా. అంటే నేనే ఎమ్మెల్యేని అనుకోండి, మీ ఊర్లో 175 సీట్లు నేను కంటెస్ట్ చేయలేను కదా. 178 మందిని పెడతా. నా ఫోటో ఉంటుంది, వాళ్ళ ఫోటో చిన్నది ఉంటుంది. అంటే మీరు నాకే ఓట్లు ఇస్తున్నట్టు. గెలుద్దాం, రాజ్యాధికారాన్ని సంపాదిద్దాం, ఈ అవినీతి పరులందరినీ దేవుని కృపలో మార్చేద్దాం ప్రార్థన ద్వారా. దోపిడీలు దొంగతనాలు మార్చేద్దాం. చక్కగా రాష్ట్రాన్ని ముందు అవినీతి అయిపోతే సంవత్సరానికి 1,00,000 కోట్లు మిగులుతుందేమో. అర్థమైందా? ఏమైనా అర్థమవుతుంది మీకు? ఎలాగ అర్థమవుతుంది? కొంతమందికి పాపం 1000 రూపాయలు లేవు మీ జోబులో. నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను 15 పైసలతో 1983లో మలమల ఆడాను. నాకు తెలుసు కదా, నా స్టోరీ మీకు తెలుసు కదా. అరటి పండు తినడానికి డబ్బులు లేక సంబల్పూర్లో లెఫ్ట్ ఫర్ డెడ్ బుక్లో చదివారు. మీరు అందరు నా స్టోరీ ఆలకించారు. ఎందుకు నాకు ఇంత వేదన బాధ? నాకేం కావాలి? దేవుడు అన్నీ ఇచ్చాడు. ఎందుకు నేను 1,00,000 రూపాయలు ఆస్తి ఉంచుకోలేదు? నా పేరు, నా భార్య పేరు, నా పిల్లల పేరుని, ఎవరి పేరు? ఎందుకు? మీరే నా ఆస్తి. ఏరోప్లేన్లు దేవుడు ఇచ్చాడు, చారిటీ పేరుని పెట్టేశాను. భూములు పుట్లన్నీ దేవుడు ఇచ్చాడు, చారిటీ పేరుని. అందుకే కదా నేను ప్రెసిడెంట్ ఉన్న చారిటీలు మా అన్నయ్యని చంపాము అని ఒప్పుకున్న తన కొడుకు సల్మాన్ రాజు సెక్రటరీ, ట్రెజరర్ అట. వాళ్ళు పుట్టేలేదు. వాళ్ళకి నేనంటే ప్రేమ, నాకంటూ వాళ్ళ ప్రేమ. ఈ రాజకీయ నాయకులు మా మధ్య గొడవలు పెడుతున్నారు. అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ పెట్టారు, ఇప్పుడేమో తెలుగుదేశం పెడుతున్నారు. 2 ఎంపీలు. వద్దు, నష్టపోకండి. అందరికీ వార్నింగ్ ఇస్తున్నా. దేవుని ఉగ్రతకు గురవ్వకండి. టచ్ నాట్ ది అనాయింటెడ్ అన్నారు. రాజశేఖర రెడ్డి గారు నన్ను చంపడానికి చూశారు, చంపుతున్నారని చెప్పాను, వదిలేశారు, మీడియాలో చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా ఫ్యామిలీ కుటుంబం ద్వారా నాకు ప్రాణహత్య ఉందన్నా, చంద్రబాబు నాయుడు గారు మా ఫ్యామిలీ వాళ్ళు కలిసి తెలుగుదేశం పార్టీ, చెప్తున్నాను, ఎంపీలు, చాలా డీటెయిల్స్ అని వీడియో చేశాను, కొంతమంది ఎమ్మెల్యేలు, మా రాణి ఎస్తేర్ రాణి
సాయం చేయడం ఏంటి? విశాఖపట్నంలో ఆర్డీఓ చంద్రబాబు గారు ఆర్డీఓ వెంకటేశ్వర్లు చూశారు కదా, 2016లో 17లో ఆయన నా ప్రాపర్టీలు తీసుకొని ఆర్డర్లు వేసాడు. ఎవరైనా ఎత్తితే చంద్రబాబు నాయుడు గారు మనిషి అట, కమ్మ క్యాస్ట్ అట, వెంకటేశ్వర్లు అట. వాళ్ళ కొడుకుని అమెరికాలో కలిశాను, మాటలకు వచ్చాడు. బాబు ఎందుకు ఈ అన్యాయం చేస్తున్నారని అడిగాను. దేవుని కృపలో మేము కోర్టుకి వెళ్ళాం, హైకోర్టులో. మా అన్నయ్య భార్య పిల్లలకి అప్పుడు పుట్టలేదు, వాళ్ళ చారిటీ తెచ్చిందంతా నేను, మా అన్నయ్యకే రూపాయి లేదు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాయి. ఏదో ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అని జాబ్ పెట్టుకున్నారు, అది సక్సెస్ అవ్వలేదు. దేవుని కృపలో కొంచెం సక్సెస్ అవుతున్నప్పుడు వచ్చేసాడు, దేవునిలో మంచిగా సక్సెస్ అయ్యాడు. మా అన్నయ్యకి నాకు ఎప్పుడు గొడవలు లేవు, దేవునికి తెలుసు. ఎప్పుడు మార్చి 21, 2009లో మా ఇంటిలో విశాఖపట్నం మా నాన్నగారు, అమ్మ, యేసుపాదం గారు, మా అక్క, నేను అందరం కూర్చొని మాట్లాడాం. అన్నీ సెటిల్ అయ్యాడు. రాజకీయంలో నువ్వు చనిపోతారా, లేదా నన్ను చంపేస్తారు, నిన్ను పెడతారని అందరంటూనే చెప్పాడు. మా నాన్నగారు బ్రతుకున్నారు, మా అమ్మ బ్రతుకుంది, మా కృప బ్రతుకుంది, మా కృప భర్త అయిన యేసుపాదం గారు బ్రతుకున్నారు. అందరూ ఉంటుండగా ఏం కావాలి, వెళ్ళిపో, అమెరికా వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్ళను అమెరికా, నువ్వు చంపేస్తారన్నాడు. 3 కారణాలకి నేను అప్పుడు అమెరికా వెళ్ళిపోయాను. 2009 ఎలక్షన్కు ముందే నేను ఆంధ్ర విడిచిపెట్టేశాను, తెలంగాణ. ఇప్పుడు 55 సంవత్సరాల వయసు కదా, 25లో ఉన్నాను కదా. నాతో రండి, మారథాన్ చేద్దాం. జనవరి 26ని విజయవాడలో 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ చేసిన వాళ్ళందరూ వచ్చి నన్ను చేరండి. ఎక్కడ? విజయవాడలో. నైకి క్యాప్ వేసుకొని, మంచి షూ సాక్స్ వేసుకొని 1 గంట 2 గంటలో పరిగెడదాం. మనస్సుకి నెమ్మది ఇచ్చాడు దేవుడు, ఆత్మకు శాంతి ఇచ్చాడు, శరీరానికి ఆరోగ్యం ఇచ్చాడు. 1 గంట 2 గంటలు పడుకుంటే చాలు. 155 దేశాలు తిరగడానికి ఇచ్చాడు, పార్లమెంట్లో ప్రసంగం చేయడానికి ఇచ్చాడు, 2 కోట్ల మంది క్రైస్తవులకి, 150 కోట్ల మంది ముస్లింలకి అండగా నిలబడడానికి ఇచ్చాడు. కోట్లు 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 హైందవులు మన దేశంలో, మహమ్మదీయులు ఎంత నన్ను అభిమానిస్తారు. అన్ని కులాల వారు. నేను బీసీ అయినప్పటికీ, నేను కాపు అయినప్పటికీ, నేను దళితులమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ, ఎన్ని కలిసి వచ్చాయి. 180% హిందువుగా పుట్టి ఎంత బాగుంది చూడండి. చెప్తారు అందరికీ, రేపు మళ్ళీ 9 గంటలకు రాత్రి, లేదా ఇవాళ మళ్ళీ రమ్మంటే ఇవాళ వస్తాం వాళ్ళు 9 గంటలకి. మీరు మాత్రం చూసారా, పవన్ కళ్యాణ్ ఏంటంది అది, పవన్ కళ్యాణ్ గురించి కావాలి ఫోటో జనకంది, ప్రెస్ పాల్ గారిది ఏదో వినబడలేదు. పవన్ కళ్యాణ్ పిలిచాను ఆల్రెడీ. తమ్ముడా వచ్చాయి, కాపుల్లో ఇడిపోకూడదు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఒక 20 నిమిషాలు వాచ్ చేశా. పాపం 99 టీవీలో, అది యూట్యూబ్లో వాచ్ చేశా. 20 నిమిషాలు, ఇంకా వాచ్ చేయాలి, 1 గంట 20 మినిట్స్ ఉన్నట్టుంది. 3 విషయాలు గమనించా. నేను జగన్ పార్టీలో కలవను, నేను తెలుగుదేశం పార్టీలో కలవను. సభాష్ అన్నాను, తమ్ముడా సభాష్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆఫర్, బంపర్ ఆఫర్, డబ్బు ఎంత ఇచ్చారో కానీ పవన్ గారు వచ్చేయండి అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. నాకు ముందు నుంచి తెలుసు, పవన్ అమ్ముడు పోడు, నేను ఎలాగ అమ్ముడు పోనో పవన్ ఎలాగ అమ్ముడు పోడు. 2 సార్లు కలిశాను. మీరందరూ ప్రార్థన చేయండి, మళ్ళీ 2-3 రోజుల్లోనూ, ఈ 2-3 రోజులు మళ్ళీ మేమందరం కలాలి. ఆయన పిలిస్తే ఆయన ఇంటికి నేనే వెళ్తా, తప్పులేదు తమ్ముడి ఇంటికి వెళ్ళడానికి. 2008లో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు పినకుండా వెళ్ళా ఆయన ఇంటికి. చిరంజీవి గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, ప్రేయర్ చేయించుకొని 3-4 నిమిషాలు వెళ్ళిపోయారు. కానీ పవన్ మాత్రం అక్కడే కూర్చున్నాడు. అరగంట సేపు నాకు స్నాక్స్ ఇచ్చి, టీ ఇప్పించి, పాల్గారు మీరు ఎలా ప్రపంచంలో ఎదిగారు, ఆ మాటలు ఈ రోజుకి మర్చిపోలేను. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు ఆయన కూర్చున్న సీట్ నాకు ఇచ్చారు. నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ఆయన అంటే నాకు పూర్తి ఇష్టం. మరి ఇన్నిసార్లు నేను మాట్లాడుతున్నా, ఆయన ఎందుకు కాల్ చేయట్లేదు, ఎవరు ఆపుతున్నాడో. తమ్ముడు ఎవ్వరు మాట్లాడొద్దు, నా నెంబర్ నీకు తెలుసు, మీ ఇంటికి పిల్లి నేను వస్తా, లేదా మా ఇంటికి నువ్వురా, నేను మీ ఇంటికి వస్తారు, ఆల్రెడీ వచ్చాను. అదే లేదు, ముద్రగడ పద్మనాభం గారు ఇంటికి పిలిచారు నన్ను, నేను ముందు ఆయన పిలిచాను. ఈ సెక్యూరిటీ లేదు, అయినా పర్వాలేదు. ముద్రగడ పద్మనాభం గారు కూడా నేను కలుస్తా, మీ ఇంటికి వస్తా, నాకేం అలాంటి అహంకారాలు లేవండి. ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు నా దగ్గరకు వస్తారు,
నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వచ్చారు మీరు చూశారు కదా, ఎయిర్పోర్ట్లకి, హోటళ్ళకి, కాన్ఫరెన్స్లకి, మీటింగులకి. అర్థమైంది మీకు? అప్పుడు నిమిషం ఖాళీ లేకపోతే ఇలా చంద్రబాబు నాయుడు గౌరవం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్ 4.5 సంవత్సరాలు నన్ను కాల్ చేయలేదు, ఏప్రిల్ 5, 2014 నుంచి ఇప్పుడు వరకు? ఎందుకు సార్ నాకు సెక్యూరిటీ ఇవ్వటం లేదు మీరు? ఎందుకంటే మా అమ్మ నాన్న ఏడుస్తున్నారు మీరేదో చేయిస్తారని. మీరు అలాంటి పనులు చేయరని అనుకుంటున్నా. మరి ఎవరు ఏం చేయించినా మీరు చేయించినట్టే కదా మీరు సెక్యూరిటీ ఇవ్వకపోతే. ఎందుకు మీకు ఆ చెడ్డ పేరు? నాకేమైనా అయితే నాకైతే దేవుడే సెక్యూరిటీ. కానీ ఎందుకు ఇవ్వాలి? చట్ట ప్రకారం హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. 2 times నేను ఆయన కలిసినప్పుడు, నన్ను ఆయన హోస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టర్, డిప్యూటీ హోమ్ మినిస్టర్ కిరణ్ రిజిజు ఇప్పుడు నాతో సిరియా వెళ్ళారు, నాతో లిబియా వెళ్ళారు, నాతో అమెరికా వెళ్ళారు నా ఏరోప్లేన్లో. కనుక మీరు నేను స్నేహితులే. రాజకీయంగా మీ పార్టీ మీది, మా పార్టీ మాది. అందుకే చంద్రబాబు నాయుడు గారిని డిబేట్ ఎందుకు రమ్మంటున్నానంటే, ఇంతవరకు 25 సంవత్సరాలు ఆయన బ్లెస్సింగ్ ఇచ్చాను, ప్రేమించాను, సపోర్ట్ చేశాను అన్ని విధాలుగా. బాబు గారికి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి నేను ఇవ్వాల నా లైఫ్లో. అందుకనే ఆ జనార్దన్ గారు, ఆ పెద్దిరెడ్డి గారు, పాపం పెద్దలందరూ, ఆ యనమల రామకృష్ణ గారు ఎంత ప్రయత్నించారు కానీ ఆయన ఎవరి మాట వినరు. దేవుని ప్రార్థిస్తున్నా ఆయన దేవుడి మాట వినాలని. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 2007 నుంచి 2009 వరకు ఎవ్వరి మాట వినలా. ఫరోలా హృదయం కఠినమైపోయింది. మీరు అందరూ ప్రేయర్ చేయండి. నా కోరిక ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలకూడదు. ఎందుకు గెలకూడదు? మరలా ఆయన బీజేపీ సపోర్ట్ చేస్తారు. జగన్ మళ్ళీ గెలకూడదు. ఎందుకు? ఇప్పుడు మన 5 సంవత్సరాలు బీజేపీకి సపోర్ట్ చేశారు కదా, అదే డేంజర్. బీజేపీ అంటే ఎవరు? ఆర్ఎస్ఎస్ అండర్లోనే బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్. వాళ్ళు ఏమంటున్నారు? రామ మందిరం బిల్డ్ చేయకపోతే ముస్లింలు ఎవరు ఉండరు, ముస్లింలు అందరూ పాకిస్తాన్ వెళ్ళండి. అదెందుకు? 25 కోట్ల ముస్లింలు ఉన్నారు మన దేశంలో, 13 కోట్ల క్రైస్తవులు ఉన్నారు. ఎక్కడ పోతారు? 199% హిందువులు, శాంతిపరులు. ఎక్కడ పోతారు? మన అందరం కుటుంబాల్లాగా ఎంత చక్కగా కలిసి ఉన్నాం. మనం ఎందుకు ఇడిపోవడం? మన దేశాన్ని నెంబర్ 1 చేసి చూపిస్తా ప్రపంచానికి. అమెరికా అంటే మనం తెలివితేటలు తక్కువ? అమెరికా వెళ్ళి 30 సంవత్సరాలు ఏ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళా? ఒక్కసారి జిమ్మీ కార్టర్ గారు ముసలాయనకు ఒంట్లో బాగోపోతే ఆయన ఇంటికి వెళ్ళా. ఈరోజు ఉన్న ట్రంప్ ఏంటి, దానికి ముందు ఒబామా ఏంటి, దానికి ముందున్న బుష్ ఏంటి, దానికి ముందున్న క్లింటన్ ఏంటి? లెటర్లు చదవండి. బుష్ గారు, క్లింటన్ గారు లెటర్లు చదవండి నా బుక్లో. మా ఐటీ వాళ్ళు పోస్ట్ చేయండి. ఒక్క లెటర్ అయినా కనీసం ఒక్కొక్క ప్రెసిడెంట్ లెటర్ పోస్ట్ చేయండి. ఒక బిల్ క్లింటన్ లెటరు, రాజేష్ అండ్ ప్రశాంత్కి చెప్తా. ఒక్క జార్జ్ బుష్ లెటర్ 2-3 మన దగ్గరకు వచ్చారు. అది దేవుని కృప. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్లు గారు మన దగ్గర రావడం గొప్పతనం కాదు. వాళ్ళు ముఖ్యమంత్రులు, వాళ్ళు గవర్నర్ దగ్గరకు కూడా వెళ్తారు. అమెరికాలో ప్రెసిడెంట్లు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్, దేవగౌడ గారు ఇంక బ్రతుకున్నారు. ఎంత గౌరవంగా నా హోటల్కి రావడం, మీటింగ్లకు రావడం, తీసుకెళ్ళడం. అది మన తెలుగు బిడ్డ కేఏ పాల్. దేవుని కృప. అర్థమైంది మీకు? మనకండే ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతాం. ఇవాళ 15వ తారీఖు జనవరి. 16, 17, 18, 19 కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్లు ఉన్నాయి. నేను ప్రతి జిల్లా వస్తున్నాను. 21 నుంచి జనవరి 31 వరకు కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడిపల్లిగూడెం, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఏంటనుకున్నారు? 10 రోజులు 12 రోజులు టూరు పోస్ట్ చేసేస్తాం ఫేస్బుక్లో. ఒక్కరు మిస్ అవ్వకండి. ఇంకో గుడ్ న్యూస్ ఇమ్మంటారా? మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరున్నా వాళ్ళు 100 మందికి 1000 మందికి చెప్పండి. అందరూ వస్తారు. మీటింగ్ పెడతాం కాన్ఫరెన్స్లో. నేను వస్తున్నాను మీ సిటీకి, మీరు రండి, ట్రైనింగ్ తీసుకోండి. అమెరికాలో ఒక స్పీచ్ ఇస్తే 1 మిలియన్ అంటే 7 కోట్లు నేను ఫ్రీగా స్పీచ్ ఇస్తున్నాను, ₹1 తీసుకోకుండా. పొలిటికల్ పార్టీ ఫండ్ ఎందుకు ఇమ్మంటున్నాను? మన ద్వారా ఇల్లీగల్గా అమెరికా నుంచి తేకూడదు, విదేశాల నుంచి అడగకూడదు.
తెస్తే నన్ను జైల్లో పెడతారు. నాకు వద్దు, ఇల్లీగల్ పని చేయను. ఏం మన తెలుగు వాళ్ళ దగ్గర డబ్బు లేదా? 37 సంవత్సరాలు ఎప్పుడైనా మిమ్మల్ని డబ్బులు అడిగానా? ఇప్పుడు అడుగుతున్నా. నా కొరకు కాదు. నేను నియోజకవర్గానికి అధికారంలో రాగానే, మేలో అధికారంలో రాగానే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలల్లో అక్టోబర్ 2 నుండి ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోతాయి. గెలిచిన ప్రతి నియోజకవర్గంలో, అంటే ప్రతి నియోజకవర్గం అంటే 100 గ్రామాలకు ఒక మంచి హాస్పిటల్. ఇప్పుడు ఎలా చారిటీ సిటీ కట్టామో 100 గ్రామాలకు ఒక హాస్పిటల్, 100 గ్రామాలకు ఒక హైలీ ఎడ్యుకేటెడ్, మీరందరూ నాకంటే, నేను 10th ఫెయిల్ అయిన, బెస్ట్ ఎడ్యుకేషన్ ఫ్రీ. 3,10,000 మందికి నేను ఇంతవరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాను. 40 లక్షల వితంతులకు సపోర్ట్ చేశాను. పాస్టర్లారా, దైవజనులారా ఆలకించండి. విగ్రహారాధులకు మనం ఓటేయకూడదు, ఓటేయనీయకూడదు. బాగా ఆలకించండి. దైవజనులు దేవుడు దీవించబోతున్నాడు. మరలా ఇంతకుముందు ప్రతి దైవజనులకు ఎలా 10 మంది వితంతులకు సపోర్ట్ చేసాం, మళ్ళీ చేస్తాం. 100% మన డబ్బు, నేను డబ్బు తీసుకొచ్చి మీ అందరికీ తెలుసు. ప్రపంచంలో ఎవరికి 747లే మనకున్నాయి. ప్రపంచంలో ఎవరి దగ్గర డబ్బు లేనంత డబ్బు దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఖర్చు పెట్టాను. పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి ఆపారు, మళ్ళీ రెస్టోర్ చేస్తాను, తీసుకొస్తాను. ఒకటి ఫెయిల్ అవ్వలేదు ఇప్పటికి. నా ప్రాణహాని ఏమైనా జరిగితే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక్కరు ఓటేయకండి. ప్రజాశాంతి పార్టీలో 13 జిల్లాల్లో 13 స్టేట్ కమిటీ కోఆర్డినేటర్లు ఉన్నారు. మీరందరూ కోఆర్డినేటర్లుగా జాయిన్ అయిపోండి. ప్రతి గ్రామంలో, మీరు ఏ గ్రామంలో ఉన్నారో ఆ గ్రామంలో ప్రతి ఒక పురుషుడిని, ఒక స్త్రీని తీసుకోండి. అందుకే వస్తున్నాను ట్రైనింగ్ ఇవ్వడానికి. ముఖ్యంగా నిరుద్యోగులకి, ఎంత వయసైనా పర్లా, 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు పొలిటికల్ సేవ చేయడానికి. ఏంటి, మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని పంపడానికి. ఒక్కో సిటీలో 1000-2000 మంది రండి. లక్షల మంది వచ్చాకండి, ఎక్కువ ఇబ్బంది. కోఆర్డినేటర్లుగా ఉందాం అన్నవాళ్ళు, పని చేద్దాం అన్నవాళ్ళు, ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం అన్నవారు, జాబ్ మేళా అన్నమాట. మీకు ట్రైనింగ్ ఇస్తాం, మీకు ఇన్కమ్ చూపిస్తాం. ఒక 1000-2000 మంది ఒక జిల్లాలో. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడే మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలా. ఇప్పుడే 7834-976-976 మీరు కాల్ చేయాలి. మెంబర్ అయిపోవాలి. రాత్రి దాకా వెయిట్ చేయకండి. నా ప్రోగ్రాం అయిపోగానే 7834-976-976 మీరు ఆటోమేటిక్గా డైల్ చేస్తే మీరు మెంబర్ అయిపోతారు. కానీ ఒక 5 నిమిషాలు టైం తీసుకొని మీ పేరు, మీ అడ్రస్సు, మీ నియోజకవర్గం ఇస్తే మేము వచ్చినప్పుడు మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ చేయగలం. మీరు ఎక్కడుంటారో. అలాగే మీ అందరూ వెబ్సైట్కి వెళ్ళిపోండి. prajashantiparty.org.com అనొచ్చు. ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోండి. ఒకటే కోరుతున్నా, 100 మంది 1000 మందిని చేర్పించండి. స్లోగా ఉండకండి. నేను ఒక్కరిని చేయగలనా? మనం అందరం కలిస్తేనే కదా అవుద్ది. అవినీతిని నిర్మూలన చేయాలని ఉంది కదా మీకు. ఈ కుటుంబ కుట్ర రాజకీయాల నుంచి రక్షించడానికి, విడిపించడానికి దేవుడు నన్ను పంపాడు. లక్షల కోట్ల మంది అనాథుల, విధవరాండ్రుల కన్నీరుని దేవుడు చూశాడు. సేవ చేయాలని తప్ప, చేయలేకపోతున్నాననే తప్ప, వీళ్ళు చేయనివ్వడం లేదని తప్ప ఇంకొక ఆశయం ఉంది నాకు. ప్రాణం పోయినా పర్వాలే, అరెస్టులు అయినా ఇల్లీగల్ పర్వాలేదు, నేనేం తప్పు చేయాలా? నేనేం, అందరికీ తెలుసు, ఒకే ఒకసారి నన్ను ప్రపంచంలో అరెస్ట్ చేశారు. ఆ అరెస్టు ఒంగోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పాడు, తప్పు చేసామని కోర్టులో చెప్పారు. ఆ కేసు కూడా మళ్ళీ ఒంగోలులో క్లోజ్ చేయకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు అలా పోసాని అని గవర్నర్, ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా హైకోర్టులో ఆపించారు. వద్దండి చంద్రబాబు నాయుడు గారు, అలాంటి పనులు చేయకండి. దేవుడు సహించడం. మీరు దేవుడిని నమ్మరు, కానీ దేవుని ప్రభావం పడిపోద్ది మీ మీద. చెప్తున్నాను, వద్దు. దయచేసి తప్పుడు అడుగుల్లోకి వేయకండి. 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు, చాలు. 68-70 సంవత్సరాల వయసు మీకు ఇప్పుడు. నన్ను చేయనియండి. నా ప్రజల కొరకు నేను వచ్చాను. బడుగు బలహీన వర్గాల కొరకు వచ్చాను. బీసీలు, నేను బీసీని. కాపు, నేను కాపుని. కాపులకు చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్. ముద్రగడ పద్మనాభం గారు, పవన్ కళ్యాణ్, నేను
కలిసి ముందుకు పోవాలి. ముద్రగడ పద్మనాభంకి మినిస్టర్ ఇస్తే జగన్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఇవాళ విన్నాను. నిజమెంతో అబద్ధమెంతో తెలియదు. కమలాకర్ గారు ఎవరో రాసి పంపారు. ముద్రగడ పద్మనాభం గారు అలాంటి పని చేయరు, ఆయనకి రాజకీయాలు అవసరం లేదని నాతో చెప్పారు ఆయన ఫోన్లో. ఆయన ఆల్రెడీ మినిస్టర్ చేశారు, ఆయనకి ఇలాంటి అవసరం లేదు. అది చూసారా? వాడే గాయ్ వెన్ ఆర్ యూ కమింగ్ టు వైజాగ్ చెప్తాను, అతి త్వరలో చెప్తాను. హై సార్, వెన్ యు ఆర్ కమింగ్ టు వైజాగ్. ఇంకొకరు ఏ మెయిన్ వా దట్స్ గుడ్. గణేష్ కడిగల్ల ఏమంటాడు, ముందు కామెంట్స్కి రిప్లై ఎవ్వో. ఐఎమ్ అవును, నా గ్లాసులు తెచ్చుకోలే. ఐఎమ్ జాన్ బాబు ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యూషన్. వెరీ గుడ్. టేక్ రెడ్ ఫ్యాక్టర్ అన్న. హలో సార్, ఐ ఆమ్ ఫ్రమ్ నర్సీపట్నం ఫ్రమ్ యువర్ చర్చ్. హౌ వెరీ గుడ్, ఐ ఆమ్ జాయినింగ్. వెరీ గుడ్. విష్ణు సుందరం. ప్రకాష్ కొండ హై సార్. అమ్మాయిలు ఎవరు జాయిన్ అవ్వట్లేదేటి? 50% ఈక్వల్ అమ్మాయిలందరికీ. 18 సంవత్సరాలు ఉంటే మీకు జాబు. 50% అమ్మాయిలకి, 50% అబ్బాయిలకి. మాకు భేదాలు తేడా ఏం తేడాలు ఉండవు. చూసారు, మేము వితంతులు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇది హైదరాబాద్లో 25,000 మందికి హిందూస్ ఎక్కువ ఉన్నారని, 15,000 మంది ముస్లిమ్స్ నెంబర్ 2, 10,000 మంది క్రిస్టియన్స్. అంటే పాపులేషన్ ప్రకారం ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ ఇచ్చాం. హై సార్, ఐ ఆమ్ ఫ్రమ్ కృష్ణ కైకలూరు. వెరీ గుడ్. హాయ్ సదన్. నెక్స్ట్ టైం గ్లాస్ పెట్టుకోవాలి నేను, చిన్న అక్షరాలు ఉన్నాయి. డేవిడ్ రాజ్. వెరీ గుడ్, వండర్ఫుల్. శ్రీకాకుళం, ఐ అండర్స్టాండ్. వెరీ గుడ్, ఐఎమ్ కమింగ్ టు శ్రీకాకుళం. ఇంకేటి? హై సార్, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. పవన్ని సపోర్ట్ చేయండి సార్. చేస్తున్నా, మరి పవన్ రాకపోతే నేనేం చేస్తా? ఇవాళ ఎంత డిప్రెస్ అయిపోయి చూసారు ఆయన ప్రోగ్రాము 99 టీవీ. పాపం ఎందుకయ్యా డిప్రెషన్? మీరు గెలుస్తారంటే గెలుస్తారనలేపాడు ఆయన. తమ్ముడు గెలిచి తీరుతాం. మన ఇద్దరం కలిస్తే ఎవడు ఆపగలడు? ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతాం. ర్యాలీలు చేద్దాం రా. పవన్ కళ్యాణ్ గారిని January 26 విజయవాడ రమ్మని కోరుచున్నాను. ఇద్దరం రన్ చేద్దాం. 1 మైల్, 2 మైల్, 3 మైల్. 1000 మంది మనతో జాయిన్ అవుతారు. బాగుంటుంది కదా ఐడియా? చెప్పండి, కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళు అని చెప్పండి. పవన్ పవర్ స్టార్, గో విత్ డాక్టర్ పాల్ అనండి. కొట్టండి మెసేజ్లు. అర్థమైందా? ఆయన చాలా మంచోడు. అందరూ నాకు మంచిగా చెప్తారు ఆయన. కొందరు ఉన్నారు చుట్టూను, ఆయన బుర్ర పాడు చేస్తున్నారట. ప్రార్థన చేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఎనీబడి స్టాపింగ్ పవన్ టు మీట్ మీ ఆర్ మీ మీట్ హిమ్ షాల్ బీ డిఫీటెడ్. ద ప్లాన్. I want all of you, those who are watching this program, if you have and if you know how to send a message to Pavan Kalyan and say, sir, Dr. Paul is calling you Peddanna since when? November 20th. Come on తమ్ముడు అంటే రాట్లా. దేవుడు నిన్ను నన్ను కలపాలని కోరుకుంటున్నాడు. తమ్ముడు, ఎవ్వరు మనల్ని విడదీయలేరు. 1000 కోట్ల ఆఫర్ ఇచ్చినా నువ్వు వెళ్ళవు, నాకు తెలుసు. నిన్ను దేవుడు గెలిపిస్తాడు, ప్రజలు గెలిపిస్తారు, నేను గెలిపిస్తాను. మనం కలిసి పనిచేద్దాం, గెలిపిస్తా. ఎక్కడ నిలబడినా గెలుస్తావు నువ్వు. నేను వచ్చి క్యాంపెయిన్ చేస్తా 1,00,000 మందితో, 50,000 మందితో. ఇప్పుడు కోఆర్డినేటర్ల మీటింగు. మొన్న మీటింగ్లన్నీ 50-100 మందితో కోఆర్డినేటర్లు అక్కడే, అంటే ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు. నెక్స్ట్ మీటింగు 1000 మంది కోఆర్డినేటర్లతో జిల్లాకి. 500 నుంచి 1000. హాల్ పెద్దది దొరక్క. దెన్ ద నెక్స్ట్ మీటింగు రీజనల్ కోఆర్డినేటర్స్ 10,000 మందితో. ఆ తర్వాత లాస్ట్ పవర్ పంచ్. చూసా, హోలీఫీల్డ్ పంచ్లాగా ఉంటుంది అనమాట. సునామీ స్వీప్. అర్థమైందా? కమాన్ భయ్యా, క్యూ ఐసా దేఖ్ రహే మేరే సాత్? आ जाओ छोटा भाई, आ जाओ, हम लोग मिलके जाएंगे. అది
ఇన్ని మెసేజ్లు వచ్చేస్తున్నాయి బాబు. డేర్ పాల్, డానియల్, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు బి గాడ్, వెన్ యూ ఆర్ కమింగ్ టు వైజాగ్ సార్, కమింగ్ సూన్. సురేషా, ఓకే, కొల్లాటి సార్, మీరు అదే నేను ఎక్కడ చదువుతాను, మీరు వాడు చదివేటప్పటికి 7-8 వెళ్ళిపోతున్నాయి. సార్ గివ్ మీ యువర్ మొబైల్ నెంబర్. అమ్మో, నా మొబైల్ నెంబరా? ఇంకేమైనా ఉందా? 10 కోట్లు తెలుగు ప్రజలు, 200 కోట్లు క్రైస్తవులు, 150 కోట్లు మామూలు, అందరికీ అనుమానం. నేను ఆన్సర్ చేయగలను. ఎంత నేను క్లియర్గా ఫేస్ టు ఫేస్ చూస్తున్నావు. ఇంక సార్ మీ ఊరు వచ్చినప్పుడు కలుస్తా. వన్ థింగ్, అందరికీ సెల్ఫీలు ఇస్తున్నా. అందరికీ కొన్ని వందల మందికి సెల్ఫీ ఇచ్చాను నవంబర్ 20. ఎయిర్పోర్ట్లో ఢిల్లీలో 14 సెల్ఫీలు ఇచ్చాను. కుర్రాలు వాళ్ళందరూ మెంబర్స్ అవుతా అన్నారు. అయ్యారో లేదో చూడాలా. మీరు మెంబర్ అవ్వాలా? మెయిన్ ప్రజాశాంతిపార్టీ.orgలో జాయిన్ అవ్వాలి. సూపర్ సార్ అట. అది ఎవరు? విష్ణు క్రైటీరియా సార్, మీలాంటి వాళ్ళు ఆంధ్ర కావాలి సార్. వెరీ గుడ్. రంభ, కొత్తపల్లి శ్రీను ప్రెస్ సార్, ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్ ఆచార్య, నాగార్జున యూనివర్సిటీ. వెరీ గుడ్ సార్. సింగిల్గా పోటీ చేయండి ప్లీజ్. ఎవరైనా మరోసారి చదవండి. ఎందుకు? సింగిల్గానే పోటీ చేస్తా. వైసీపీతో తెలుగుదేశంతో నేను కలవను, పవన్ కలవడు, ముద్రగడ కలవరు. సింగిలే. అంటే మనలో మన ఓట్లు ఇడిపోకూడదు. మనం బడుగు బలహీన వర్గాలం. బీసీలు, కాపులు, దళితులు, ముస్లిమ్స్, మాది మనందరం ఓటు కదా. నేను కాపు బీసీ అయ్యుండి, బీసీ అంటే 56% ఓట్లు మనకున్నాయి. కాపు ఓసీ కాపులు 5, టోటల్ కాపులు 25%. మరి దళితులు 16%. నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. మా నాన్నగారు ఎన్ని చెప్పినా, ఇంకెవరు ఎన్ని చెప్పినా, మా అక్క కాపుని చేసుకుంది, మా అన్నయ్య కాపుల అమ్మాయిని చేసుకున్నాడు. నేను మాత్రం దళితులైతేనే పెళ్లి చేసుకుంటాను, దరిద్రులు అయితేనే పెళ్లి చేసుకుంటా అన్న. నా పెళ్ళికి 2000 రూపాయలు మేము ఖర్చు పెట్టి ఒరిస్సా నుంచి నర్సీపట్నం నా భార్య కాకముందు, రేపు కలుస్తారు త్వరలో నా భార్యని, మీరు కలబోతున్నారు మీరు అందరూ. ఇండియాలోనే ఉంది. ఇంకిదే మళ్ళీ అమెరికా వెళ్ళడం ఉండదు. వెళ్తా 3-4 రోజులు. రాష్ట్రం బాగుపడినంత వరకు, దేశం బాగుపడినంత వరకు, ప్రజలకు అన్ని ఇబ్బందులు తీర్చినంత వరకు, ప్రతి రైతును ఆదుకున్నంత వరకు, ప్రతి నిరుద్యోగంకి ఉద్యోగం వచ్చినంత వరకు, ప్రతి వితంతులకి, ఇప్పుడట్లా 40 లక్షలు చేశాం, ప్రతి వితంతులకు సాయం చేసినంత వరకు 20-30 సంవత్సరాలు. 83లో నేను వితంతులకు సాయం చేయడం మొదలుపెట్టా. మంగమ్మ, మార్తమ్మ ఇద్దరితో స్టార్ట్ చేశాను నర్సిపట్లో. అది ఈ మెసేజ్ చదివితే బాగుండేమో. కొందరు ఏమంటున్నారు? కింగ్ చాట్ సార్ ప్లీజ్ సాల్వ్ మై ఫైనాన్షియల్ ప్రాబ్లం. చూసారా, ఎవరో ఇప్పుడే టెక్స్ట్ పెట్టారు, ప్రాబ్లం ఫైనాన్స్. 4 నెలలు ఆగాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు పార్టీ అకౌంట్లో. చారిటీ డబ్బు తేడానికి FCRL మూసేశారు. దేవుడు మిరాక్లస్గా పార్టీని గెలిపించడానికి డబ్బులు ఇస్తాడు, భయపడకండి. మీరందరూ 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 100 రూపాయలు అవుతుందా, 1000 అయితే 1000, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. మీరు డ్రింక్ మానేస్తే డబ్బులు సేవ్ అవుతాయి కదా, సిగరెట్లు మానేస్తే డబ్బులు సేవ్ అవుతాయి కదా, కొంత తిరగడం మానేస్తే మోటార్ బైక్ మీద డబ్బులు సేవ్ అవుతాయి కదా. ఆ డబ్బులన్నీ పార్టీకి పంపించాలి. ప్రజాశాంతిపార్టీ.org. ప్రపంచంలో 37 సంవత్సరాలు ఎవరైనా డబ్బు అడిగానా ఎప్పుడైనా? మీరంటే కుర్రోళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు. మీ నాన్నలను అడగండి. ఎవరినైనా 1 రూపాయి అడిగాను ఎప్పుడైనా తీసుకున్నాను. 155 దేశాల్లో, అమెరికాలోనే, ఇండియాలోనే అడగల, చైనాలో అడగల, యూరోప్లో అడగల, సింగపూర్లో అడగల. అర్థమైందా మీకు? వినబడుతుందా? కనుక మీరు మాత్రం ఇప్పుడు ఈ క్షణంలో ఇమీడియట్గా ప్రజాశాంతిపార్టీ.orgలో చేరాలి. 100 మందిని చేర్పించు. నేనేం అడుగుతున్నా, ఇంకోటి చెప్పమంటారు మీకు? 7 స్టెప్స్ ఇచ్చేస్తాను నేను క్యాంపెయిన్లు అయిపోగానే. ఇలా ఫేస్బుక్లో నేను అసలు బొగ్గుల నుంచి బోయింగ్కి ఎలాగెదిగా. నెంబర్ 1, ప్రపంచంలో ఇంకొక మానవుడు ఎందుకు ఎదగలేపాడు నేను ఎంత ఎదిగింది? 7 సీక్రెట్స్ ఉన్నాయి. 300 రూపాయల జీతం చిట్టువలసలో, ఈ చిట్టువలస జూట్ మిల్లో తిరిగాను కదా, న్యూస్ బోల్లో మంచి ఆర్టికల్ రాశారు. ఇది అయిపోగానే మీరు అది వాచ్ చేయండి, కొట్టుకొని గూగుల్లో అనుకుంటా. న్యూస్ బాల్ యూట్యూబ్కి వెళ్ళి దాన్ని ఏమంటే K.A. పాల్ సక్సెస్ స్టోరీ, హార్ట్ టచింగ్ స్టోరీ అంటారు, ఫెయిల్యూర్ స్టోరీ అని హెడ్లైన్ ఉంటుంది. సూపర్.
అంత బాగా రాశారు నా గురించి. ఈ రాజకీయ నాయకులు ఎలాగ నన్ను అనగదొక్కడానికి ప్రయత్నించారో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు. అన్ని ప్రాబ్లంలు సాల్వ్ చేస్తానని ఏప్రిల్ 5, 2014లో చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇంతవరకు కనీసం కాల్ చేయలేదు సరికదా. 82 సార్లు నేను కాల్ చేసి అనేక సార్లు నేను చంద్రబాబు నాయుడు గారు రైట్ హ్యాండ్ మ్యాన్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడితే ఫోన్ తీసుకోలే. ఇప్పుడైనా మాట్లాడుతా చంద్రబాబు నాయుడు గారితో. నాకు కోపం లేదు, మంట. మీ ముందే చెప్తున్నానా పిలిస్తే వెళ్తానని. ఎందుకు? నాకు ఆయన మీద కోపం లేదు, మంట ఉంది. ఏంటి ఆయన చేయలేకపోయారు, నన్ను చేయనివ్వలే. ఈ 5 సంవత్సరాలు కనీసం నెలకు 3 సమిట్లు పెడతానని జనార్దన్తో అన్నాను, పెద్దిరెడ్డితో అన్నా. 1 బిలియన్ వస్తే 7,000 కోట్లు, సంవత్సరానికి 21 కోట్లు. అదే కదా మనం అప్పులు చేస్తున్నాం. 10 బిలియన్ వస్తే 70,000 కోట్లు చేసి చూపిస్తా. అక్టోబర్ 2, 2019లో హైదరాబాద్లో ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నేను కలిసి, అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది మీ మీద. ఎంత చిన్న పోస్ట్ అందరూ అదే అంటారు, మీకెందుకు సార్ ముఖ్యమంత్రి, మొన్న అదే ఆర్గ్యం అంటాడు. ముఖ్యమంత్రి ఏంటి సార్, ప్రధానమంత్రి సార్, ప్రపంచంలో ఎలక్షన్ పెట్టండి అని. ఎందుకో మరి ఆయన సర్కాస్ట్గా అలా మాట్లాడుతున్నా నాకు అర్థం అవ్వలేదు. కానీ ముందు నా ప్రజల కొరకు ముఖ్యమంత్రిని అయితేనే. ఎందుకంటే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయితే 1,00,000 కోట్లు తేగలరా? ఎవరైనా డబ్బులు తేగలరా? 1 రూపాయి తేలారు. అప్పులు చేయగలరు 1,00,000 కోట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పు చేశారు? 1,00,000 కోట్లు. ఎంత 2-3 లక్షల కోట్లు చేస్తారు చెప్పండి. వెరీ గుడ్. పార్టీ పెట్టి ఏ సార్ ఐ విల్ జాయిన్ విత్ మినిమం పీపుల్, మినిమం 100. అబ్బా సబాష్. ప్రియాతి శ్రీను, కోరాపు ఈశ్వర్ సార్ మిమ్మల్ని రాసి ఎలాగ ఎదగకుండా చేశాడో చెప్పండి. వదిలేద్దరంటే ఇంక చనిపోయిన ఆయన ఆత్మశాంతి. రాజశేఖర రెడ్డి గారి భార్య అదే అప్పుడు చెప్పాను కదా అవన్నీ ఎందుకు. 20 కోట్లు రాజకీయంగా అడిగినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఆయన వచ్చి నేను 200 కోట్లు ఇప్పిస్తాను అమెరికాలో వైట్ మనీ, నేను మాత్రం ఇక్కడ బ్లాక్ మనీ ఇవ్వనని చెప్పాను. అదే కదా ఇప్పుడు కూడానా. నేను బ్లాక్ మనీ తేను, బ్లాక్ మనీ చేయను, ఎవరిచ్చినా తీసుకోను. ఎవరో నన్ను 5 కోట్లు 10 కోట్లు 100 కోట్లు ఇచ్చి నన్ను ఇరికిద్దామని చూస్తున్నారు. అలాంటివి నేను తీసుకోను. అలాగ ఎవరైనా చేసినా మీరు నమ్మకండి. అర్థమైందా? మనం అలాంటి పనులు చెయ్యం. కొంతమంది అనుకోండి ఇలాంటి వాళ్ళు యాక్సిడెంట్ చేయించి చంపించేస్తారేమని. దేవుడు మనతో ఉన్నాడు. నేను పోయినా అమెరికాలో ఎంత ఆనందంగా ఉన్నాను, స్వర్గంలో 1,00,000 రెట్లకి ఎక్కువ ఆనందంగా ఉంటాను. అక్కడి నుంచి ప్రేయర్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీని ఎలా భూస్థాపితం చేయమన్నానో జగన్ పార్టీని, తెలుగుదేశం పార్టీని అలా భూస్థాపితం చేసి ప్రతి ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేని గెలిపించండి. నా ప్రాణాన్ని ఎవరు తీసినా, యాక్సిడెంట్ ద్వారా ఎలా చేసినా మొత్తం 0 అయిపోతారు ఆ 2 పార్టీలు. దాని గురించి మీరు వరీ అవ్వకండి. ఎందుకు కామెంట్స్, అలాంటి కామెంట్స్ ఏం పెట్టకండి. వద్దు. దేవుడు మనతో ఉన్నాడు, ప్రజలు మనతో ఉన్నారు, సత్యం మనతో ఉంది. ప్రాణమా గొంతు పోయింది రోజు కొంచెం. భయమేలా అని మాకు మంచి కాకినాడ సింగర్ పాడేవాడు. నాకేం భయం, దేవుడు ఉంటుండగా. అప్పుడు చూసారా, గుర్తుంది కదా కొంతమందికి మీ దైవజనులకి, యేసు చావందే సిలువలో. 4 నెలలు ఆగండి, మంచి సభలు పెట్టుకుందాం. యేసు మీరు అనుకుంటున్నారు ఏంటి సీఎం అయిన తర్వాత శాంతి సభలు పెడతారన్న? పెట్టి తీరుతా. శాంతి ఎప్పుడు మాన్ను, శాంతి సభలు పెట్టడం మాన్ను. నేను మతం మార్పిడి చేయను కానీ శాంతి ప్రకటిస్తూనే ఉంటాను. యేసు ఏకైక రక్షకుడు అని చెప్తా. ఎవరిని కన్వర్ట్ చేయం. ప్రభువుని హృదయంలో నమ్ముకుంటే చాలు, అంతే. యేసు ప్రభువా, నువ్వు నా రక్షకుడివి, నా కొరకు ప్రాణం పెట్టావు, నా పాపాల కొరకు చనిపోయావు, రా, అంతే. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తావు. మంచి మంచి మందిరాలను, మంచి మంది గుళ్ళు ఉన్నాయి, మంచి మంచి దైవజనులు ఉన్నారు ఎంతోమంది. ఒక్క దైవజనులు మనకు శత్రువులు లేరు. ఎవరైనా అనుమానం ఉంటే ఈ ఫేస్బుక్లో జాయిన్ అవ్వండి. చూసారు ఇప్పుడు ఎలాగుంటుందో. రోజు మనం 9 గంటలు మాట్లాడుకుంటాం. ఎన్ని గంటలకి? రోజు 9. ఎప్పుడైనా సాయంత్రం రాత్రి 9 గంటలకి. ఎప్పుడైనా మిస్ అయితే ఎక్కడైనా ఎప్పుడైనా ఆ లైవ్ ఛానల్లో దీన్ని కలిపేద్దాం. ఇలా మనకుంటే ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది మన ఫేస్బుక్లో అన్నీ కల్పిస్తే
1,04,00,000 మంది ఉన్నారు, తెలుగులో 60 లక్షల మంది ఉన్నారు, ఈ పేజీలో 17 లక్షల మంది ఉన్నారు. ఆ 9 వేగం కలిపియాలి. అది మీరుంటుంది నాకేంటండి. గోల్డ్ అండ్ సిల్వర్ నన్ ఐ హ్యావ్, బట్ ఐ విల్ గివ్ యూ వాట్ ఐ హ్యావ్ అన్నాడు పీటర్. గివ్ మీ వాట్ యూ హ్యావ్, యువర్ లవ్, యువర్ సపోర్ట్, యువర్ ప్యాషన్, యువర్ టాలెంట్, యువర్ టైమ్, యువర్ కంపాషన్, యువర్ కమిట్మెంట్, యువర్ సిన్సియారిటీ, యువర్ honesty. Together we can do wonders and miracles. He that is in us is greater than he that is in the world. He that is in us is greater than he that is in the world. In the world is darkness, corruption, destruction, selfishness. But in Christ Jesus we have victory. We shall all overcome, Martin Luther King said. Wow. Oh, I'm ready to preach right now. Can you see that? Because this is the first time in my life I'm doing live Facebook. I don't think I've ever done Facebook in my life. Fans started. See how many people Wow. How many? 425. What does that mean? watching right now. Only? Right now. And Oh, because we are sudden. the first time. Because we're sudden. Got a message, and watch us. See, there's a love they're giving. Wow, that is until love, na? Love you too. You're looking great. I can't see you, but So you many look people pressing love. good. Thank you. And the likes. Likes. Okay. నాకు మీ అంత చదువు లేదు కదా, 10th 2 times ఫెయిల్ అయ్యాను, బిఏ డిస్కంటిన్యూ అయిపోయాను, ఫేస్బుక్, సోషల్ మీడియా, ట్విట్టర్ అని నాకు తెలియదు. అందుకనే నేను ఫెయిల్ అయ్యాననే 3,10,000 మందికి ఉచితంగా భోజనం పెట్టి, ఉచితంగా చదువు చెప్పి, ఉచితంగా స్ట్రీట్లో నుంచి రిస్క్ తీసుకొని, కొన్ని స్కూళ్ళ ద్వారా, కొందరు చర్చిల ద్వారా, కొందరు స్ట్రీట్ చిల్డ్రన్ ప్రాజెక్టులు పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, అదే 3 లక్షలు నా గోల్ తెలుసా మీకు? 10 కోట్లు అనాథలు ఉన్నారు ప్రపంచంలో. ఇప్పుడు 30-40 కోట్లు అయిపోయారు ఈ పనికిమాల అమెరికన్ యుద్ధాలు చేసి. ఇండియా పవర్ మనం చూపిస్తామండి. ఇప్పుడు మనకు అక్కడ ట్రంప్ ఉన్నాడు, ఇండియా మనం కలిసిపోతాం అంతే. ట్రంప్ వరల్డ్ 2nd లార్జెస్ట్ డెమోక్రసీ, ఇండియా షుడ్ లీడ్ అని 30 సంవత్సరాల ప్రపంచం అంతా స్పీచ్లు ఇవ్వడం మీరు చూశారు కదా. మన చంద్రబాబు నాయుడు గారు, మన కేసీఆర్ గారు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా సమిట్లు అటెండ్ అయ్యారు. ఎంత అద్భుతంగా పొగిడారు ఆ రోజు. రోషే గారు, అందరూ ఒకే సమిట్ అటెండ్ అయ్యారు కదా. అవి పోస్ట్ చేయండి.